మీరు రెగ్యులర్ గా చేసేది కూడా కాదు, అది అవే ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ కూడా కాబట్టి. ఆ డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి. సో వాళ్ళందరూ చాలా సహకరించారు దానికి. అండ్ సముద్రకర్ణి గారు కూడా వాట్ అ బ్రిలియంట్ పర్సన్ అండి. ఆయన ఈజ్ అ వెరీ వెల్ నోన్ డైరెక్టర్ అక్కడ చెన్నైలో, ఇక్కడ బ్రో చాలా కూడా చేశారు కదా ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ. అలవైకుంఠపురం తర్వాత అయితే ఇంకా పూర్తిగా చాలా సూపర్ స్టార్ అయిపోయారు అదే ఇక్కడ ఇక్కడ కూడా. బ్రో కూడా డైరెక్ట్ చేశారు కదా పవన్ చేశారు, కళ్యాణ్ గారు ఎస్ ఎస్. బట్ అంతకన్నా ముందు ఆల్మోస్ట్ 20 years అక్కడి నుంచి నుంచి ఆయన బాడీ ఆఫ్ చేస్తూనే వర్క్ ఉన్నారు. చెన్నైలో చాలా స్ట్రాంగ్ ఉంది. అవునవును. సో నాకు చెన్నై, బెంగళూరులో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. సో ఇప్పుడు ఇవాళ రేపు అందరూ పాన్ ఇండియా అని అంటున్నారు, కానీ ఎప్పటి నుంచో సౌత్ ఇండియన్, తమిళ్, తెలుగు ఈ మిక్స్ ఎప్పటి నుంచో ఉంది. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ సో మెనీ ఆఫ్ దెమ్. అండ్ ఇంకొకటి, క్రాక్ తర్వాత మదర్హుడ్, ఫస్ట్ బాబు తర్వాత పాప. న్యాచురల్లీ మదర్హుడ్ అంటే బాడీ మారుతుంది, చాలా మార్పులు వస్తాయి, వెయిట్ పుట్ ఆన్ అవుతాము, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, ఇది వాస్తవం. అండ్ అందులో మన తెర మీద కనిపించే జాబ్ అది. సో నా కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిని ఐ డి నాట్ వాంట్ టు కమ్ ఆన్ స్క్రీన్ అండి. అట్లీస్ట్ ఒక 3 years వరకు కనపడకూడదు తెర మీద. చక్కగా పిల్లలతో ఉండి అప్పుడు కష్టపడి మెల్లిగా వద్దాం అన్న ఆలోచనలోనే ఉన్నాను. అప్పుడే ఆఫర్స్ రావడం నిజంగా చాలా ఆశ్చర్యం. అండ్ ఇంట్లో కూడా సపోర్ట్ ఇచ్చారు, లేదు వెళ్ళి వర్క్ చేయ, నీకు కూడా బాగుంటుంది. అది ఎంతసేపు ఇంట్లో ఉంటే అది కూడా ఒక రకమైన, అందులో పని అలవాటైన వాళ్ళకి కొంచెం అదోలా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ కుడ్ బ్యాలెన్స్ బోత్ అండి. అండ్ నాకు ఇంకొక కాన్ఫిడెన్స్ అంటే వెరీ థ్యాంక్ఫుల్ ఏంటంటే, ఈ కరెంట్ లుక్తో కూడా ఆఫర్స్ రావడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. అండ్ పర్ఫార్మెన్స్ని నమ్ముకున్నాను కాబట్టి ఇది అడ్డు రాలేదు నాకు. అంటే యాక్చువల్గా మనం ఇంతకు ముందు చూసినా కూడా, అంటే పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు తీగిపోయినా కూడా వాళ్ళ బాడీతో ఎప్పుడు లేదు, అంటే ఫేస్ తో కూడా నటించేసే వాళ్ళు చాలా మంది. కరెక్ట్. ఇప్పుడు మనకు సావిత్రి గారి మెయిన్ ఎగ్జాంపుల్ ఉన్నారు. కరెక్ట్, అవునండి. అంటే మీకు ఏంటంటే, మీకు ఆ ఫేస్ లోనే అవి పలుకుతాయి కాబట్టి మీకు దాంతో మిగతా ఏది కూడా అడ్డు కాదు. యాక్చువల్గా వాళ్ళు కూడా ఈ పాయింట్ చెప్పే తీసుకున్నారు అందరూ. నేనే ఇన్ఫాక్ట్ 1-10 సార్లు ముందు చెప్తాను, లేదండి నా లుక్ మారింది లేటెస్ట్, బట్ వాళ్ళు నాకు ఉల్టా ధైర్యం ఇచ్చి తీసుకున్నారు. సో ఐ థింక్ అప్పుడప్పుడు మన ఇన్సెక్యూరిటీస్, మన భయాలు పక్కన పెట్టి, ఇఫ్ సంబడి ఆఫర్స్ యాజ్ అ ప్రాజెక్ట్ ధైర్యంగా తీసుకోవాలి అని ఇప్పుడు ఈ మధ్య అర్థమవుతోంది. ఒక్క ప్రాజెక్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడతారండి, డియర్ కామ్రేడ్. అంటే ఆ సినిమా ఫలితం ఆ టైంకి అది పక్కన పెడితే, ఇట్స్ ఎ నీడీ. అంటే సమాజానికి ఆ ఏదైతే చైల్డ్ అబ్యూస్ ఉందో, ఇప్పుడు చాలా సినిమాలు హిట్ అయినాయి కూడా అదే ఫార్మేట్ లో తీసుకుంటే. ఇప్పుడు కనుక దీన్ని ఎప్పుడో టచ్ చేశారు, ఒక 3 years బ్యాక్. సో ఆ ప్రాజెక్ట్ మీరు చేయడానికి, ఆ ప్రాజెక్ట్ మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు భరత్ కమ్మ గారితో నరేషన్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, మురారిలో ఒక లక్ష్మి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. తర్వాత నిన్నే పెళ్ళాడతాలో ఒక న్యాచురల్ ఫీల్ ఎలాగైతే ఉంటుందో, మేడప్ ఆర్టిఫిషియల్గా కాదండి, ఐ వాంట్ సంథింగ్ న్యాచురల్. మీరు న్యాచురల్గా ఎలా ఉన్నారో అలానే మన ఇళ్లలో జరిగే సన్నివేశాలు ఇవన్నీ అని ఒక ఆథెంటిసిటీతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ వాజ్ వెరీ గుడ్ అండి. అండ్ అప్పటికే విజయ్ దేవరకొండ యూనో చాలా ట్రెండ్ అవుతున్నారు, సూపర్ స్టార్. సో మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి పేర్లు, మా సార్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్ని కలిసి వచ్చాయి, తీసుకున్నాను. అదే రష్మికకి అక్కడ కూడా ఏంటంటే ఒక ధైర్యం చెప్పే క్యారెక్టర్ యాక్చువల్ గా. అది మీరు రష్మికకి ధైర్యం చెప్పినట్టు కాదు, ఒక ఆడమ్మాయి అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పని చేయాలనుకున్న యాక్చువల్లీ పర్సనల్ గా మీరు నన్ను అడిగితే, యాజ్ అ పర్సన్ ఐ ఫెల్ట్ యాజ్ అ మదర్ ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ మోర్ వెయిటేజ్ ఇన్ దట్ రోల్ అని అనిపించింది నాకు చాలా సిన్సియర్గా. అరే ఇలాంటి సిచ్యువేషన్లో తల్లి కదా పక్కన ధైర్యం చెప్తుంది, అది నేను చాలా మిస్ అయ్యాను, అది ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ ఐ అండర్స్టాండ్ దే రిక్వైర్మెంట్స్. వాళ్ళ మేబీ స్క్రిప్ట్ పరంగా కానివ్వండి, వాళ్ళ ప్రొడక్షన్ అనుకున్న దానికని మేబీ వేరే ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని. బట్ కాకపోతే ఏంటంటే అది అంటే ఆ టైంకి అది టచ్ చేయడం అనేది, అలాంటి మీనింగ్ఫుల్ సినిమాలు చేయడం అనేది మాత్రం ఎస్ డెఫినెట్లీ కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ దాన్ని చూసే నాకు యానిమల్ వచ్చింది కదండి. సో అలా చూసుకుంటే ప్రతిదీ మనకి యాడ్ అయ్యే ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఎక్కడో దగ్గర తగిలిన రిఫ్లెక్షన్, అది మనకు తెలియదు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఒక లింక్ ఉంటుంది, అది ఒక పైకి అనేది తీసుకెళ్ళడం అనేది మీకు 100%. సో మీరు అప్పుడు మాట్లాడుకున్నట్టుగానే ఇందాక నుంచి చూస్తే మీరు ఎక్కడో మొదలైన మీ జర్నీ ఇప్పుడు పాన్ ఇండియా యాక్ట్రెస్ అనే వరకు వచ్చింది. అవునండి. సో ఇది ఇక్కడతో ఆగకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నట్టు ఏంటంటే, ఈ 2-3 ఏళ్ళు ఈ పేరెంట్ హుడ్ తోటి కొంచెం ఈ మెటర్నిటీ బ్రేక్ ఇబ్బందిగానే ఉంది, బట్ అది ఎంజాయ్ చేయాల్సిన టైం కాబట్టి ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్ అండి. ఐఎమ్ డెఫినెట్లీ. దాని తర్వాత ఇంకా మీరు మళ్ళీ ఒక చిన్న మేక్ ఓవర్ తీసుకుని ఖచ్చితంగా మంచి సినిమాలతోటి, ఇప్పట్లాగా ఒక 7 ఏళ్లలో 7 సినిమాలు కాకుండా ఇయర్కి ఒక 4-5 సినిమాలతో మంచి క్యారెక్టర్స్ పలకరించాలని కోరుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అసలు. షూర్లీ అండి. ఇన్ఫాక్ట్ నా నమ్మకం ఏంటంటే, అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా చెప్పారు, నేను ఆవిడని చాలా అడ్మైర్ చేస్తాను, బికాస్ ఐ వర్క్ విత్ హర్ ఇన్ యాత్ర అండ్ ఐ ఫైండ్ హర్ వెరీ కరేజియస్ అండి, చాలా యాజ్ అ ఉమెన్. సో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పెళ్ళి పిల్లలు అనేది నాకు కలిసి వచ్చాయి. అందరూ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక ఎక్కడ ఆపేద్దామా అంటే, సొసైటీ విల్ ట్రైన్ యూ లైక్ దట్, ఇంకా చాలు ఇంకా. బట్ షీ సెడ్
దే ఆర్ మై స్ట్రెంగ్స్, Yes. మ్యారేజ్ అండ్ కిడ్స్. Yeah. అది నేను చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అరే అవును కదా, పెళ్ళయ్యాక ఒక పిల్లలు support పుట్టిన తర్వాతే system కదా అనేది. ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను అని మనకు కూడా పర్సనల్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వస్తుంది యాక్చువల్లీ. వస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇలాంటి విమెన్ అందరూ దే ఆర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ కాబట్టి హ్యాపీ టు బీ హియర్ అండి. ఖచ్చితంగా ఆశ్రిత గారు ఇప్పుడు ప్రస్తుతానికి యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇంకా ముందు ముందు మరిన్ని మంచి క్యారెక్టర్ తో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. యా షూర్ అండి, థ్యాంక్ యూ. అంటే మీ జనరల్ గా ఎవరికి ఇంటర్వ్యూని ఎవరు, మా దగ్గర ఏంటంటే మీ ఇంటర్వ్యూ ఉన్న మాటలు కూడా మాతో పంచుకున్నందుకు, మీ ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తారక్ గారు. అండ్ మన అసోసియేషన్ చాలా స్పెషల్ కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్